హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్. ఇది ఒక ప్రాణాల కోసం పోరాడే థ్రిల్లర్ సినిమా. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో డైనోసార్లకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి, కానీ అవి అంతగా ఇబ్బందిగా ఏమీ అనిపించవు. హాయిగా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. కథ విషయానికి వస్తే 1982 నాటి రోజుల్లో ఓక్ స్ట్రీట్ అనే వీధిలో ఉండే ఫ్లాట్ ఫ్యామిలీ, తండ్రి గ్రేగ్, తల్లి డెనిస్, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంట్లో చిన్న చిన్న గొడవలతో చాలా సాధారణంగా బతుకుతూ ఉంటారు. ఒక రాత్రి ఉన్నట్టుండి పెద్ద అంతరిక్ష తుఫాన్ వస్తుంది. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే కరెంట్, వాటర్ సరఫరా ఏమీ ఉండవు. ఊరి బయట ఉండాల్సిన వాతావరణం మారిపోయి దట్టమైన పురాతన కాలపు అడవి ప్రత్యక్షమవుతుంది. ఓక్ స్ట్రీట్ మొత్తం టైం మిషన్లోకి వెళ్ళినట్టు డైనోసార్లు ఉండే పాతకాలానికి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. అక్కడ రకరకాల ప్రమాదకరమైన డైనోసార్ల నుంచి ఆ కుటుంబం తమను తాము కాపాడుకుంటూ ఎలా బతికారనేది అసలు కథ. సినిమా అంటే కేవలం డైనోసార్ల దాడి మాత్రమే కాదు, సమస్యల్లో ఉన్న ఒక కుటుంబం పెద్ద కష్టం వచ్చినప్పుడు ఎలా ఒకటయ్యారు అనే భావోద్వేగ కథ కూడా ఉంటుంది. 1980 నాటి ఫోన్లు లేని కాలం కావడంతో ఆ భయం, కంగారు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ప్లస్ పాయింట్స్: ఆన్ అథ్వేవ్ మరియు ఇవాన్ మెక్గ్రేగర్ యాక్టింగ్ చాలా బాగుంది. పిల్లల పాత్రలు చేసిన క్రిస్టియన్ కన్వేరి, మెస్సీ స్టెల్లా భయం, ధైర్యంగా బాగా పండించారు. కొన్ని సీన్స్ ఒకవైపు భయం కలిగిస్తూనే డైనోసార్ల ప్రవర్తనతో నవ్వు తెప్పించేలా మేకర్స్ బ్యాలెన్స్ చేశారు. డైనోసార్లు డిజైన్ కొత్తగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మైనస్ పాయింట్స్: అసలు ఆ టైం షిఫ్ట్ కాలం మారిపోవడం ఎందుకు జరిగింది అనే దానికి సరైన సైన్స్ కార్నర్ చూపించలేదు. మధ్యలో వచ్చే కుటుంబ గొడవలు సినిమా స్పీడ్ని కాస్త తగ్గిస్తాయి. సో ఫైనల్ నా వర్తేనంటే, మీకు సైన్స్ ఫిక్షన్, జురాసిక్ పార్క్ లాంటి డైనోసార్ సర్వైవల్ సినిమాలంటే ఇష్టమైతే ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ తప్పకుండా చూడవచ్చు. సో నా రేటింగ్ వచ్చి 2.75 అవుట్ ఆఫ్ 5. మళ్ళీ ఇంకో మంచి రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.